దీన్ని కలుస్తారా, లేకపోతే కుదరకపోతే అమిత్ షా దగ్గర ఆగుతారా, ఇవన్నీ ఉన్నాయి. సార్ కేంద్రంలో జనసేన పాత్ర అంటే ఓకే, ఎంపీలు సపోర్ట్ చేస్తారు, ఇంకా మినిస్ట్రీలు కానీ ఏమైనా ముఖ్య పదవులు ఇద్దరు కదా బీజేపీకి ఇప్పటికి వాళ్ళకే చాలా ఇప్పటికిప్పుడు అలాంటి ఆలోచనలు ఏం రాకపోవచ్చు. మళ్ళీ దాని మీద కూడా ఏమైనా ప్రస్తావన వస్తుందా అని టూర్ అనేసరికల్లా కొద్దిగా ఆశావాహులు ఉంటారు కదా, ఏదో జరగబోతుంది మోదీ గారు నేను ఇల్లు అడిగితే కాదు జరగబోతుందనో జరగాలనో వాళ్ళు కోరుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ ఒక హింట్ ఇచ్చారు, మీరు దాన్ని గుర్తుపెట్టుకోవాలి. మోదీ మీద అదనంగా భారం పెట్టబోము అంటే దాని అర్థం ఏంటి? మోదీని ఏదో ఆయన అడిగి ఆయన ఏదో షరతులు పెట్టి ఆయన ఇబ్బంది పెట్టబోము, మోదీ సేవలో మోదీకి సహాయంగా ఉంటాము. కానీ మోదీతో ఇది పవన్ కళ్యాణ్ సొంత మాటలే నేను చెప్తుంది. అందువల్ల ఆయన ఏదో అడిగి ఇప్పటికిప్పుడు తేవటం అన్నది పార్టీ పరంగా పదవులు అవి తేవటం ఉండకపోవచ్చు. పదవుల విషయంలో కూడా కాస్త పద్ధతులు మనం పరిమితులు పాటిద్దామని కూడా ఆయన చెప్తూ వచ్చారు. అందుకని అదేమి ఉండకపోవచ్చు. మోర్ ఎన్డీఏ అలయన్సు, బీజేపీతో సంబంధాలు, బీజేపీ పెద్దలకు తనకు ఉండేటటువంటి రేపో వాటికి ఎక్కువ ప్రాధాన్యత వచ్చు. రాష్ట్రాన్ని గురించి మరి ఆయనైనా విశాఖ ఉక్కును అక్కడ హైలైట్ చేస్తే మనం సంతోషించవచ్చు. అది ఢిల్లీలో హైలైట్ కావాల్సిన అవసరం ఉంది. విశాఖలో హైలైట్ అవ్వటం ఓకే. కుమారస్వామి ఇక్కడికి వచ్చాడు సరే, మనం అక్కడికి వెళ్ళి కూడా గట్టిగా వినిపించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు జనసేన నాయకులు ముఖ్యంగా ఈ పర్యావరణ అంశాలు వీటి మీద ఇటు పవన్ కళ్యాణ్తో పాటు ఇప్పుడు ఆ విషయాల్లో ప్రత్యేకంగా ఎప్పటి నుంచో కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా చేస్తూ వచ్చాడు బొలిశెట్టి సత్యనారాయణ లాంటి వాళ్ళు. ఆయన ఇప్పుడు కూడా ఎర్రమట్టి దిబ్బలు వాటి గురించి మాట్లాడారు. విశాఖ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఆ ఎర్రమట్టి దిబ్బలు చూడకుండా రారు. మన సినిమాలో ఎర్రమట్టి దిబ్బలు మొత్తం దోచేసారు. ఆ ఎర్రమట్టి అంతా అసలు అక్కడ ఏం మట్టి కొట్టిపోయి మట్టే లేకుండా పోతున్న పరిస్థితి అని ఆయన తాజాగా కూడా ఫీడ్ పెట్టారు. జాయింట్ కలెక్టర్ కూడా దాని మీద స్పందించి చాలా ఆగ్రహించారని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఇట్లాంటి సమస్యలు ఏం చేస్తారు, తక్షణ చర్యలు తీసుకుంటారా అన్నది కూడా ఇది జనసేనకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన అంశంగా ఉంటుంది. అది పవన్ కళ్యాణ్ పర్యావరణ కోణం కానీ, లేకపోతే ఆ పార్టీలో ఉన్న బొలిశెట్టి లాంటి నాయకులు కొంచెం పర్యావరణం మీద గట్టిగా చెప్పడం కానీ, ఇక్కడ మడ అడవులని ఇట్లా ఒక 5-6 పాయింట్స్ ఉన్నాయి. కృష్ణా తీరం, అమరావతి, కృష్ణా తీరం ఇమీడియట్గా జరీబు భూములు వాటి దగ్గర కొంచెం కాపాడాలి అనే యాంగిల్ కానీ మొన్న మీరు కూడా చర్చ పెట్టినట్టున్నారు కదా. సో ఇట్లాంటి అంశాలు కేంద్రంతో కూడా, పర్యావరణం అన్నది కొంత కేంద్రంతో కూడా ముడిపడింది. అది 10,000 సంవత్సరాల క్రితం అట్టుంది ఎర్రమట్టి దిబ్బలు. అవును, సంపద కూడా అపారమైన సంపద, దాన్ని వెలకట్టలేదు. అంటే 1000 కోట్లు ఉన్న ఆశ్చర్యపోవడం అవసరం లేదట. అది వారసత్వమే కాకుండా సంపద, పర్యావరణమే కాకుండా వారసత్వ సంపద. మూడవది ఒక ప్రత్యేకమైన ఇది ఇస్తుంది మీకు, ఆ పెద్ద విశాలమైన ఇదంతా. అట్లా చూస్తే ఉత్తరాంధ్రలో మీకు బౌద్ధ క్షేత్రాలు కానీ అవన్నీ కూడా చాలా వారసత్వ సంపద. చాలా ప్రపంచంలోనే ఈ ఎర్రమట్టి మూడే ప్రాంతాల్లో ఉన్నాయి. అందులో ప్రధానంగా సిటీకి ఆనుకుని ఉన్నది ఇది ఒకటే అట. దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. అసలు ఏంటి సార్, దీన్ని ఎలా చూడాలి?